1 2 3 4 దీంట్లో మనకి పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. పించ్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మనకి ఆటో అయితే వచ్చింది కదా, సో మన చేయి తగలగానే ఆటోమేటిక్గా అదైతే కిందకు వచ్చేస్తుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే 2024లో కొత్తగా వచ్చిన ఈ సుజుకి బ్రేజాలో అసలు ఏముంది ఏంటి డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చేయడానికి విశాఖపట్నం సిరిపురంలో ఉన్న మారుతి సుజుకి ఎరీనా షోరూమ్కి అయితే వచ్చాను. వరుణ్ గ్రూప్ అండర్లో ఉన్న ఈ మారుతి సుజుకి షోరూంలో మనమైతే వీడియో చేద్దాం. సో టోటల్గా డీటెయిల్గా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు లోపల ఫీచర్స్ ఏమున్నాయని కానీ ఇంజిన్ గురించి కానీ ఎవ్రీథింగ్ మనమైతే మాట్లాడేసుకున్నాం. సో ఎవరైతే 2024లో కొత్తగా ఒక కార్ని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది 2024 వర్షన్ మన సుజుకి బ్రేజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. దీనికి జస్ట్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే సుజుకి లోగో ఉంది. ఒకవేళ మనం మాన్యువల్గా కీతో ఓపెన్ చేసుకోవాలన్నా సరే ఇది మనం ప్రెస్ చేసి కీ అయితే బయటికి తీసుకోవచ్చు. మాన్యువల్గా అలా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసే ముందు స్టార్టింగ్ దీంట్లో వేరియంట్స్ ఏమున్నాయి అనేది అయితే చెప్తాను. ఈ సుజుకి బ్రేజా మెయిన్గా ఏంటంటే 4 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే జెడ్ఎక్స్ఐ వేరియంట్. ఇది జెడ్ఎక్స్ఐ ప్లస్ అనేది టాప్ అండ్ వేరియంట్. అండ్ అలాగే దీంట్లో కలర్స్ చూసుకున్నా సరే 3 డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయి అండ్ 7 సింగిల్ టోన్ కలర్స్ వస్తాయి. మాన్యువల్ యాజ్ వెల్ as ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ మాన్యువల్ వేరియంట్ ఏంటంటే ఎల్ఎక్స్ఐ వేరియంట్లో మనకు ఆటోమేటిక్ అయితే రాదు. విఎక్స్ఐ దగ్గర నుంచి మనకు ఆటోమేటిక్ వేరియంట్స్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. యాజ్ వెల్ as సిఎన్జి వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది టోటల్ జెడ్ఎక్స్ఐ వేరియంట్. అండ్ స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. మధ్యలో చూసుకుంటే సుజుకి లోగో అయితే ఉంది. టోటల్ క్రోమ్ ఎలిమెంట్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా టోటల్ క్రోమ్ ఫినిష్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ టోటల్ గ్రే టైప్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ బ్రేజా బ్యాడ్జింగ్ ఎక్కడైతే ఉందో అక్కడైతే మనకి నెంబర్ బోర్డు వస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అండ్ ఫ్రంట్ రేడియేటర్ దగ్గరికి మనకి ఎయిర్ వెళ్ళడానికి వెంట్ అయితే పెద్దదే ఉంది. అండ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ చూసినా టోటల్ ఇది ఫైబర్ యూనిట్ కానీ మంచి హెవీగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ దీంట్లో చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఏం లేదు. అండ్ ఈ లైట్స్ దగ్గర చూసుకుంటే టోటల్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. విత్ డిఆర్ఎల్ అయితే ఉంది. జ్యువెల్ ఛాంబర్ టైప్ అయితే ఇచ్చారు. ఇది సెపరేట్, ఇది సెపరేట్. అండ్ ఈ పైన వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి వీల్ ఆర్చెస్ చూస్తున్నారు కదా, టోటల్ ఫైబర్ యూనిట్. ఇది కూడా మంచి హెవీ బిల్డ్ క్వాలిటీ. మనకి టోటల్గా ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా సరే మంచి రగ్గడ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో టైర్స్ చూసుకుంటే ఎంఆర్ఎఫ్ వాండర్ టైర్స్ అయితే ఇచ్చారు. 215/60 R16 టైర్స్ అయితే ఇచ్చారు. డిజైన్ అయితే ఎలా చూస్తున్నారు కదా, టోటల్ బ్లాక్ ఎలిమెంట్ అయితే వచ్చింది జ్యువెల్ టోన్ కలర్ కాబట్టి. అండ్ దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ డిస్క్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి మనకి వీల్ క్లాడింగ్ దగ్గర నుంచి సైడ్ కూడా మొత్తం చూస్తున్నారు కదా, వీల్ ఆర్చెస్ దగ్గర నుంచి సైడ్ క్లాడింగ్ అయితే ఈ టైప్లో ఉంది. టోటల్గా రగ్గుడ్ లుక్ ఉన్న గురించి ఇదైతే మనకి పెద్ద సైజులో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అంటే 2 తక్కువ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో ఎలాంటి ఇండియన్ రోడ్స్లో అయినా సరే వితౌట్ ఎనీ ఇష్యూ మనం ఈ కార్ని అయితే తీసుకెళ్ళచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి క్రాస్ ఓవర్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి అయితే వస్తుంది. సైడ్ నుంచి చూసుకున్నా మనకి ఓఆర్వీఎమ్స్ అయితే ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్ అయితే దీంతో పాటు ఇచ్చారు. దీనిపైన కూడా మనకి సిగ్నల్ ల్యాంప్కి సంబంధించిన లైట్ అయితే వస్తుంది దీంతో పాటు. బట్ ఈ సైడ్ ఎక్కడ కూడా మనకి సిగ్నల్ ల్యాంప్స్కి సంబంధించిన లైట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నా మనకి రూఫ్ రైల్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా టోటల్ మెటల్. ఇవేంటంటే ఫేక్ రూఫ్ రైల్స్ అయితే కాదు, ఒరిజినల్ రూఫ్ రైల్స్ ఇచ్చారు. బట్ పైన లగేజ్ మౌంట్ చేసుకునే ముందు ఇక్కడైతే చూసుకోండి, సన్ రూఫ్ అయితే ఇక్కడ వరకు వస్తుంది కదా, మనం లగేజ్ పైన మౌంట్ చేసుకోవాలంటే ఈ పార్ట్ ఒకటి చేసుకోవచ్చు. అండ్ దెన్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ డోర్ దగ్గర చూసుకున్నా సరే మనకి డోర్ హ్యాండిల్స్ అనేది కూడా ఈ కలరే సేమ్ దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారు. మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ కీ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ సైడ్ నుంచి చూసుకుంటే టోటల్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి సిగ్నల్ ల్యాంప్స్ అనేవి ఏంటంటే ఇక్కడ సెపరేట్ ఛాంబర్ అనమాట. అంటే బూట్ ఓపెన్ చేసుకోవడానికి మనకి డోర్ ఓపెన్ చేస్తాం కదా, దీంతో పాటు ఈ సగం అయితే ఉంటుంది. అండ్ ఈ సగం అయితే దీనికి సెపరేట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి టెయిల్ ల్యాంప్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సిగ్నల్ ల్యాంప్ ప్లస్ రివర్స్ ల్యాంప్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి బ్రేజా బ్యాడ్జింగ్ ఉంది. సుజుకి లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డిఫాగర్ లైన్స్, వైపర్ యాజ్ వెల్ యాజ్ వాషర్ ఇవి వచ్చేటప్పటికి మనకి జెడ్ఎక్స్ఐ వేరియంట్లు అయితే ఉంటాయి. ఎల్ఎక్స్ఐ వేరియంట్స్లో అయితే మనకి ఇవి రాదనమాట, డిఫాగర్ లైన్స్ అవి రావు. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ దెన్ సెన్సర్స్ దీంట్లో మెయిన్గా 4 సెన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 1 2 3 4. అండ్ దెన్ బ్యాక్ డిఫ్యూజర్ అయితే ఈ టైప్లో ఉంది. ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిట్ కానీ చూడడానికి అయితే మంచి హెవీ లుక్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది దీని లుక్ అనేది. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి 48 లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి డీజిల్ వేరియంట్స్ అయితే లేవు కాబట్టి మోస్ట్లీ అన్నీ కూడా టోటల్ పెట్రోల్ యూనిట్లో వస్తాయి.
అండ్ మైలేజ్ చూసుకున్నా సరే మనకి డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి 17 to 25 వరకు మైలేజ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మైలేజ్ ప్లస్ ఇంకా అవడానికి ఏంటంటే దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అయితే ఉంది. సెపరేట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుంది. టార్క్లో అదొక సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం డ్రైవ్ చేసేటప్పుడు టార్క్ ఎక్కువ యూస్ చేసుకునే టైంలో ఏంటంటే ఓన్లీ ఇంజిన్ కాకుండా బ్యాటరీతో కూడా కొంచెం అయితే యూస్ చేసుకుంటాం. దానివల్ల ఓవరాల్గా మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఇది ఓవరాల్గా బయట నుంచి ఎక్స్టీరియర్ యూనిట్ అయితే టోటల్ ఈ టైప్లో ఉంది. డిజైన్ ఎలిమెంట్ అంతా కూడా. ఇప్పుడు మనం ఇంటీరియర్లో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్లాక్ చేసుకోవడానికి లాక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. యాజ్ వెల్ యాజ్ మనం రిక్వెస్ట్ సెన్సర్ యూజ్ చేసుకుని కూడా మనం అయితే అన్లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ లాక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ డోర్ దగ్గర చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. టోటల్ పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఆటో ఫంక్షన్ అయితే ఉంది. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ మనకి విండోకి ఆటో ఫంక్షన్ అయితే ఉంటుంది. అండ్ దెన్ స్టీరింగ్ కాలమ్ అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో మనకి చూసుకుంటే కనుక టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంటుంది. సో ఇలా టిల్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ టెలిస్కోపిక్ మనకి ఫ్రంట్కి బ్యాక్కి కూడా మనం అయితే మూవ్ చేసుకోవచ్చు. ఈ ఓఆర్విఎమ్స్ ఇక్కడ నుంచి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్లోజ్ చేసుకోవాలన్నా లేదంటే ఓపెన్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఏ టైప్లో వ్యూ కరెక్ట్గా కావాలనేది అక్కడ నుంచి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బటన్ యూస్ చేసుకుని. అండ్ దెన్ ఇక్కడ క్రోమ్ టైప్లో మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు, అన్లాక్ హ్యాండిల్. అండ్ దెన్ ఇది లాక్. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా పైనుంచి మొత్తం ఒక అల్యూమినియం ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, డిజైన్ ఎలిమెంట్. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది టోటల్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. మనం చేయబెట్టుకుని కూర్చున్నప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి దీని కంఫర్ట్ అయితే తెలుస్తుంది. మెయిన్గా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నా మనకి బాటిల్ హోల్డర్ అయితే 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మ్యాగజైన్ హోల్డర్ ఇచ్చారు. అండ్ దెన్ స్పీకర్స్ అయితే దీంట్లో టోటల్గా 4 స్పీకర్స్ ఉంటాయి. అండ్ దెన్ 2 ట్వీటర్స్ అయితే దీంతో పాటు వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్న ఏసీ వెంట్ అయితే ఈ టైప్లో ఉంది, డిజైన్ ఎలిమెంట్. అండ్ ఇక్కడ కొంచెం బ్రౌన్ ఫినిష్ అయితే ఇచ్చారు, కలర్ ఫినిష్ అనేది. అండ్ దెన్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఉంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంది. అండ్ ఆటో స్టాప్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఇక్కడ ఉంది. అండ్ హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అదే సేమ్ మనం టాప్ అండ్ వేరియంట్ ZX ప్లస్ వేరియంట్లో అయితే కనుక 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు ESP ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అండ్ EBD ఉంది, ABS ఉంది. సో అదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కార్స్కి కామన్ కదా. అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫంక్షన్ అయితే ఉంది. సో మనకి హిల్ ఎక్కేటప్పుడు ఇలా పైకి ఉన్నప్పుడు వెనక్కి జారకుండా ఉండేలాగా అదొక ఫంక్షన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ దాని ఈ మధ్యలో చూసుకుంటే మనకి 7-inch టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారు. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో యాజ్ వెల్ యాజ్ యాపిల్ కార్ప్లే అయితే వస్తాయి. ఇదే సేమ్ మనం ఒక టాప్ ఎండ్లో చూసుకుంటే మనకి 9-inch అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో మనకి హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ AC రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సో ఫ్యాన్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి మనకి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఈ రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ AC రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని మొత్తం దీంట్లో అయితే ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే దీంట్లో ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ మనకి డిఫాగర్కి సంబంధించినవి కానీ రేర్లో డిఫాగర్, యాజ్ వెల్ యాజ్ మనకి ఎయిర్ ఫ్లో అనేది కూడా మనకి AC రిలేటెడ్ మొత్తం టోటల్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. AC రిలేటెడ్ మోడ్స్ మొత్తం అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ AC బండ్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. కొంచెం స్లీక్ డిజైన్ ఇచ్చారు, బట్ యూజబిలిటీ ప్రకారంగా అయితే చాలా బాగుంది. సో చాలా స్మార్ట్గా దీన్ని అయితే తయారు చేశారు. అండ్ ఈవెన్ ZXi ప్లస్ వేరియంట్లో ఈవెన్ యాంబియంట్ లైటింగ్ కూడా వస్తుంది, బట్ దీంట్లో అయితే యాంబియంట్ లైటింగ్ అయితే లేదు. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ చూసుకున్నా దీంట్లో నార్మల్ గ్లో బాక్సే, బట్ స్పేషియస్గా ఉంది. అదే మనకి ZXi ప్లస్ వేరియంట్ అయితే కూల్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ పైన చూసుకున్నా కొంచెం హార్డ్ ఫైబర్ అయితే ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే రాస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే రాస్తుంది. అండ్ దీంట్లో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇది కూడా డిజైన్ పరంగా చాలా బాగుంది. మెయిన్గా దీంట్లో చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయనేది అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి RPM మీటర్ ఉంది. అండ్ దెన్ టెంపరేచర్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అండ్ మధ్యలో స్మార్ట్ హైబ్రిడ్ అనేది లోగో అయితే చూపిస్తుంది. అండ్ కిందన మనకి ఫ్యూయల్ అయితే చూపిస్తుంది. అండ్ టైం చూపిస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చూపిస్తుంది. అండ్ యాక్సలరేషన్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్ రిలేటెడ్. అండ్ ఇంజన్ అయితే చూస్తున్నారు కదా, బ్యాటరీ నుంచి మోటార్ అండ్ ఇంజన్ ఇది మనం రన్ చేసేటప్పుడు ఇదైతే చూపిస్తుంది మనకి బ్యాటరీ నుంచి తీసుకుంటుందా ఇంజన్ నుంచి వస్తుంది అనేది అయితే మనకి అక్కడ గ్రాఫిక్స్లో అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే చూపిస్తుంది. టోటల్ రేంజ్ ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏం చూపించట్లేదు కానీ. అండ్ దెన్ టోటల్ కిలోమీటర్ పర్ లీటర్ అనేది అయితే చూపిస్తుంది. అండ్ డ్రైవింగ్ టైం టోటల్గా, అండ్ టోటల్ ఐడిల్ స్టాప్ టైం ఎంత అనేది, టోటల్ ఐడిల్ ఫ్యూయల్ సేవ్ మనం ఎంత సేవ్ చేసుకున్నాం అనేది అయితే చూపిస్తుంది. టైం చూపిస్తుంది, డేట్ చూపిస్తుంది.
దెన్ స్టీరింగ్ పైన ఇక్కడ చూసుకున్నా సరే మనకి ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన మోడ్ అయితే దీంట్లో పాటు ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ రిలేటెడ్ కంట్రోల్స్ కానీ మొత్తం అవన్నీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాన్ని మ్యూట్ చేసుకోవడానికి అండ్ హార్న్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ నీట్గా డిజైన్ చేశారు ఈ సుజుకీలోకి. అసలు ఈ చుట్టారు కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్. ఈ పైన బొట్టు ఉంది ఏంటి అనుకోకండి, ఇదైతే ఇవాళ ఈవినింగ్ డెలివరీ ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఇవాళ ఈవినింగ్ డెలివరీ అయితే ఉంది. నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఉందన్నమాట, ఈ కిందనైతే చూస్తున్నారా, ఇక్కడ మనకి కాల్ రిలేటెడ్ కానీ ఇవన్నీ అయితే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. దీంట్లో చూసుకుంటే మనకి సెట్టింగ్స్, కనెక్టెడ్, పేర్ డివైసెస్, ఫేవరెట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. యావరేజ్ కిలోమీటర్ అండ్ రేంజ్ ఇక్కడ కూడా చూపిస్తుంది. టైమ్ అండ్ డేట్ కూడా ఇక్కడ కూడా చూపిస్తుంది. అండ్ మ్యూజిక్ రిలేటెడ్ మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఎఫ్ఎం ఉంది. అండ్ ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాన్యువల్ కాబట్టి దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ దెన్ రివర్స్ అయితే వస్తుంది. అండ్ దెన్ రివర్స్ అయితే చూస్తున్నారు కదా, రివర్స్ వేస్తే మనకి ఈ టైప్లో అయితే వచ్చింది. మనకి గైడ్ లైన్స్ అంటే అడాప్టివ్ గైడ్ లైన్స్ దీంతో అయితే ఏం లేవు. అండ్ దీంట్లో అయితే చూస్తున్నాం కదా, చాలా నీట్గా ఉంది. మెయిన్ ఏంటంటే స్క్రీన్ క్వాలిటీ అనేది చాలా నీట్గా ఉంది. చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సిగరెట్ లైట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ USB ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఉంది. అండ్ ఇక్కడ మనకి దీంట్లో చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. బట్ ZXi ప్లస్ వేరియంట్లో చూసుకుంటే మనకి దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా వస్తుంది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. హ్యాండ్ బ్రేక్ ఉంది. అండ్ ఇక్కడ 2 బాటిల్ హోల్డర్స్, ఇది కూడా ప్లేస్ ఎక్కువ ఉంది. 1 లీటర్ బాటిల్స్ అయితే ఈజీగా దీంతో మనం క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆర్మ్ రెస్ట్ ఏం లేదు. బట్ ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఈవెన్ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ సీట్ చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఈ టైప్లో ఉంది. జ్యువెల్ టోన్ కలర్ టైప్లో అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి బ్రౌన్ కలర్ షేడ్ అయితే వచ్చింది. ఈ మధ్యలో డిజైన్ అంతా కూడా దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ అలాంటివి అయితే ఏం రావు కానీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ రిక్లైన్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి మనం ఇది మూవ్ చేసుకోవచ్చు. సైడ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఈవెన్ ఇక్కడ కూర్చున్నా సరే మనకి ఫ్రంట్ కాళ్ళకి తగులుతున్నాయో లేదో చూద్దాం. సో ఫ్రంట్ స్పేస్ అయితే చూస్తున్నారు కదా, ఓకే బాగానే ఉంది. మరీ కంఫర్ట్ అని నేను చెప్పను, మరీ స్పేషియస్గా ఉందని నేను చెప్పను, కానీ నో ఇష్యూ. అండ్ దెన్ ఈ ఫ్రంట్ చూసుకున్నా ఇక్కడ ఒక లగేజ్ హుక్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ చిన్న హోల్డర్ అయితే ఉంది. ఇది కొంచెం ఏంటంటే స్కూప్ చేశారు, వెనకాల వాళ్ళ కంఫర్ట్ గురించి ఇది కొంచెం స్కూప్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈవెన్ 3 persons కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. మధ్యలో అయితే కొంచెం హంప్ ఉంది, బట్ ఓకే. అండ్ ఈ మధ్యలో చూసుకున్నా సరే మనకి రియర్ ప్యాసింజర్స్ గురించి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ పవర్ సాకెట్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది, మొబైల్స్ అవి ఛార్జ్ చేసుకోవడానికి అదేను. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ డోర్స్లో చూసుకున్నా సరే మనకి బాటిల్ హోల్డర్ ఇచ్చారు, స్పీకర్స్ అండ్ యాజ్ వెల్ as ఈ క్రోమ్ డోర్ అన్లాక్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి 1 లీటర్ బాటిల్ అయితే పడుతుంది. మొత్తం ఏంటంటే బాటిల్ హోల్డర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. స్పేస్ పరంగా చూసుకుంటే చాలా బాగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. మొత్తం ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ మొత్తం గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఇది చూస్తే మనకి మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది. అలాగే మనకి రేర్ స్పాయిలర్ కూడా చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేశారు. అండ్ దీంతో పాటే మనకి టెయిల్ ల్యాంప్ మనకి పైన అయితే ఒకటి ఇచ్చారు. అండ్ దాని పక్కనే మనకి వాషర్ కూడా ఉంది. అండ్ మెయిన్గా దీంట్లో ఇంకోటి మనం మాట్లాడుకునేది దేని గురించి అంటే సన్ రూఫ్. దీంట్లో చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ రెండు కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వచ్చాయి. మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ దగ్గర అయితే ఏం లేదు కానీ. అండ్ ఈ మధ్యలో మనం చూసుకుంటే కనుక మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీంట్లో బూట్ స్పేస్ చూసుకుంటే మనకి 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ దెన్ పార్సల్ ట్రే కూడా ఉంది. అండ్ ఫ్రంట్ సీట్స్ ఒకవేళ మనం 60-40 స్ప్లిట్ చేసుకుంటే ఇంకొంచెం స్పేస్ అయితే పెరుగుతుంది. అండ్ దెన్ దీంట్లో ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు నైట్ టైం ఈజీగా యాక్సెస్ చేయడానికి. అండ్ దీంట్లో మెయిన్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్పేర్ వీల్. సో ఇదేంటంటే ఎల్ఐ కాదు, స్టీల్ వీల్ ఇచ్చారు. బట్ సైజ్ అయితే ఏం తగ్గించలేదు. 215/60 or 16 టైర్స్ దీంతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. MRF వాండర్ టైర్స్. అండ్ దెన్ టూల్ కిట్ అయితే ఈ చుట్టారో మొత్తం ఇచ్చారు కదా. డోర్ సైడ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. పైన హ్యాండిల్ చేయడానికి మనకి డ్రైవర్ సైడ్ తప్ప ప్రతి సైడ్ ఈ హ్యాండిల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సన్ స్లైడర్స్ చూసుకుంటే దీంతోపాటు మనకైతే మిర్రర్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు. ఇదొక మంచి ఫీచర్. చాలామంది కార్ దిగే ముందు అది మనం అందంగా ఉన్నామో లేదో చూసుకునే వాళ్ళకి ఇది మంచి ఫీచర్. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి రూఫ్ లైట్ అయితే దీంతోపాటు ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన షేడ్స్ అయితే పెట్టుకోవడానికి హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏమీ రావు, డ్రైవర్ సైడ్ అయితే ఏం రావు. ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది సన్ రూఫ్. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో దీంతోపాటు
ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. బట్ కర్టెన్ అయితే మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. సో మాన్యువల్గానే మనం అయితే కర్టెన్ క్లోజ్ చేసుకోవాలి. ఇది లోపల ఉన్న ఫీచర్స్ అయితే ఓవరాల్గా. అండ్ ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ అయితే చూస్తున్నారు కదా, హనీకోమ్ టైప్ టెక్స్చర్ టైప్లో ఇదైతే డిజైన్ ఎలిమెంట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ స్టీరింగ్ దగ్గర ఇక్కడ చూసుకున్నాం మనకి హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as సిగ్నల్ ల్యాంప్స్కి రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మాన్యువల్ డిమ్ ఫంక్షన్ తోటి IRVM అయితే ఇచ్చారు. అండ్ ఇది ZXi వేరియంట్ కదా, ZXi ప్లస్ వేరియంట్ అంటే టాప్ అండ్ వేరియంట్లో మనకి ఇక్కడ హెడ్ అప్ డిస్ప్లే అయితే వస్తుంది. బట్ దీంట్లో అది లేదు. అండ్ అలాగే దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ తోటి మనకు మైలేజ్ అయితే ఎక్కువ వస్తుందని చెప్పాను కదా. అసలు ఈ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటి టోటల్గా డీటెయిల్గా నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి మనం బానెట్ ఓపెన్ చేసి చూద్దాం. మనం ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడ ఇచ్చారు. ఇది ఒక మంచి ఫీచర్. ఇది కిందనిచ్చే కంటే ఇక్కడ ఇస్తే మనకి చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో మనకి పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. పించ్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మనకి ఆటో అయితే వచ్చింది కదా, సో మన చేయి తగలగానే ఆటోమేటిక్గా అదైతే కిందకు వచ్చేస్తుంది. మన చేయి దీంట్లో ఉండిపోయేది, చేయిని నొక్కేసి అలాంటిది అయితే ఉండదు. బట్ ఇదేంటంటే డ్రైవర్ సైడ్ ఉన్న దానికే ఇస్తారు, మొత్తం అన్ని విండోస్కి అయితే ఎవరు. ఓకే, సో ఇలా అయితే క్లోజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు ఒకసారి బానెట్ ఓపెన్ చేద్దాం. సో దీంట్లో ఇచ్చిన మనకు ఇంజన్ గురించి చూసుకుంటే మనకి K15 సిరీస్ ఇంజన్ అయితే వస్తుంది. అంటే 1.5 యాక్చువల్గా చెప్పాలంటే 1462cc మనకి ఇంజన్ అయితే వస్తుంది, పెట్రోల్ ఇంజన్. అండ్ ఇది వచ్చేటప్పటికి 103 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ వెల్ as 138 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఈ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదేం లైట్ వెయిట్ లేదు, చాలా హెవీ వెయిట్ ఉంది. సో ఇది గైస్ సుజుకి నుంచి వచ్చిన ఈ బ్రీజా గురించి టోటల్ డీటెయిల్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే ప్రైస్ గురించి కదా. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ZXi ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 14 lakh వరకు అయితే ఉంటుంది. బట్ బ్రీజాలో మనకి నార్మల్గా ఏంటంటే 10 నుంచి మనకి 15+ వరకు అయితే టోటల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.